95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమెరికాలో తాను మహాసభలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తమైందని వెల్లడి. చౌటుప్పల్ మండలంలో మంచి నూనె కల్తీ మాఫియా గుట్టు రట్టు, 2 నిందితుల అరెస్ట్, మరో 2 పరారీ. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో దారుణం, మహిళపై యాసిడ్ దాడి. శ్రీకాళహస్తి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, కారు లారీ ఢీ, 6 మృతి. ఇక డీటెయిల్స్ చూస్తే లష్కర్ బోనాల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. గతేడాది ఇచ్చిన వాగ్దానాలు మరిచారని అన్నారు. అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్వర్ణలత చెప్పారు. మంచి వర్షాలు కురిపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. రంగంలో భవిష్యవాణి వినిపిస్తూ మీరు చేసిన పూజలతో నేను సంతోషంగా ఉన్నానన్నారు. ఎలాంటి లోపం లేకుండా పూజలు అందుకున్నానని 5 వారాల పాటు నన్ను ముత్తైదులందరూ భక్తి శ్రద్ధలతో కొలుచుకోవాలన్నారు. నా వద్దకు వచ్చిన వారిని చల్లగా చూసుకునే బాధ్యత తనదన్నారు. 5 వారాలు నాకు సాకపోయండి నాయనా, ఏది బయట పెట్టాలో ఏది పెట్టకూడదో నాకు మాత్రమే తెలుసునని పలికారు. గతేడాది నాకు మాట ఇచ్చి ఎందుకు మర్చిపోయారు? కావాల్సినంత బలాన్నిచ్చాను, నేను మీతోనే ఉంటానని పేర్కొన్నాను. రంగం కార్యక్రమం పూర్తయిన తర్వాత మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. బోనాల సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయానికి లక్షలాది మంది భక్తులు పోటెత్తారని, రాత్రంతా దర్శనాలు జరిగాయని చెప్పారు. సీఎం, మంత్రులు, వివిధ పార్టీల పెద్దలు ఆలయాన్ని దర్శించుకున్నారని తెలిపారు. అమ్మవారు భవిష్యవాణిలో బోనాల కార్యక్రమం బాగా జరిగిందని చెప్పడం సంతోషకరమన్నారు. శివంటే శివునికి పేరు, నవంటే బ్రహ్మకు పేరు. 6 ఏళ్ళు 3 ఏళ్ళు ఒక పెని గందెళ్ళు, కింద వారి సింహల మీద వారి పక్షులు 10 వృక్షాలు, మద్దులు 6 ఏళ్ళు. ఇచ్చిన ఈశ్వరుడు రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాతి పలాన్న దేశపతి లింగ మా బట్లు పైరవుడా. సత్రమండ రూపము 7 గండాల మీద 7 లింగాల మీద. తలకది నామరాగజలి రూపంబు, వెనకది నామర ఏక చిత్తారి గొడుగు. రేపల్లే చెన్నై తిరగొట్టి దుర్గయ్య పొగలు సాక్షిగా. పొద్దు తిరగని పన్న పూలు, గట్లు తిరగని గన్నెర్లు, సద్దు తిరగని సంపెంగ వేనలు. సకల సూత్రాల సామెటి గంగా, చిన్నటి గంగా, పెద్దటి గంగా. 12 వస్తాల భాగరథి గంగా, 9 వస్తాల దమకటి గంగా, కొస గంగా, రెడ గంగా, రెక్క గంగా. నూనె కుండలో ఉండే నునుపుల గంగా, తేనె కుండలో ఉండే తేలేటి గంగా, పాలకుండలో ఉండే పాతాల గంగా, సొప్ప వెళ్ళల్లో తెప్పల గంగా. గంగ నువ్వు లేనిదే గడి ఆగలేము. శివునికి శివ పూజ లేడు, పరమేశ్వరునికి శావలేదు. మా తల్లి పార్వదేవి పకల పార్వతి, పికల మాండదరి జడల జాలాది గంగా. రోమ రోమాన శంకర లింగం, కాలన గజలు దర్శనాలు, కలియ పరీక్షలు, ముఖన భూత చంద్రం దాసుకుని వచ్చిన చిత్రకన్య రాసుకుని 14 హస్తాలు ధరించిన మహంకాళి మాయన్న చిన్న ఇరభద్ర కమేశ్దేవి దూలూరి లాచురి మొత్తం పల్లి విధి మంగనాల విశ్వకం పాట విధి. భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధురుది, 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేముల వాడ విశ్వకం పాట విధి. చదువు శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ, కీర్తి బాలమ్మ, కీర్తి పోషమ్మ. మెటల మంగళసూత్రం జయించిన గోల్కొండ విజయ్ కుమార, కిన్నర జయించిన ఆనందీషు సత్యనారాయణ. నా సాటిగా నాల పలక దర్శన, ఎరకల దేవిచ్చిన పుట్టినది నా బులక సుందరి, కర్రవిచ్చిన కైలాసవతి. దమరాణి డోలున్నది పంబలోని పంబాల జోడున, బయలవనిది బ్యాగల కట్టన సాకలను సదర సవర్ణ, బ్యాగరంటిది లది పన వడ్లవానిది, బర్షన్న కమ్మరింటిది కొలిమిన. సాలానే బగరాన్న సత్యమైన మాట అన్న బాలను బగర అన్న బగరం దాని బొడ్డుగంట నమ్మ అదిగింటి గూటానా.
పెద్దమ్మనంటే పెద్దమ్మనంటే దండుమారమ్మనంటే పల్లెలమ్మనంటే ఈడుగులమ్మనంటే ఆ లక్ష్మి నేనే, భూలక్ష్మి నేనే, ధనలక్ష్మి నేనే. ఒళ్ళో ముస్తాడు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటే ఈ అన్నెలకొక రూపం, ఊనల ఊసినంటే ఈ గడలమ్మనంటే ఈ సూదులమ్మనంటే కనకాల కటం వేసినంటే నా చిన్ని తమ్ముడు పిండుల మలని శరణము, 7 రకజలము ఏకంగా ఉన్నాము, తల మీద దండం పెట్టుకున్న పెద్ద గ్రామానికి ఏమి విచారం. అమ్మా జగన్మాత, ప్రాంతీయ నగర పెద్దలు, ముఖ్యమైన వాళ్ళందరూ నీ సేవలో చాలా సంవత్సరాలుగా నీవే జగన్మాతగని, మహాకాళిని, నీకు చేసినటువంటి పూజల వల్ల వారిని ఆశ్రయించినటువంటి భక్తులందరూ బాగుండాలని, జనాలందరూ సంతోషంగా ఉండాలని, అలాగే ఈ లష్కర్ గోనాల కొండగా 15 రోజులు కూడా అత్యద్భుతంగా ఆకాంక్షతోటే నీకు శ్రమించి అహర్నిశలు కష్టపడి ఎంతో కన్నుల పండుగగా ఈ యొక్క కార్యక్రమాన్ని పరిపూర్ణం చేయాలనేటువంటి ఆశతో చాలా బాగా చేస్తున్నారు తల్లి. ఎన్నో వేల లక్షల కొబ్బరికాయలతో నీకు నైవేద్యం పెడుతున్నారు. సాగర విధానంలో పరిపూర్ణమైనటువంటి పూజంతా రాత్రి జరిగింది, చక్కగా జరిగింది. నీ యొక్క ఈ పూజా విధానంలో సంతుష్టత తెలియజేయాలని కోరుకుంటున్నాం. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తమైందని, తెలుగు వాళ్లమంతా ఒకచోట కలవడం ఆనందంగా ఉందని అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అమెరికాలో పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలదెల్ఫియాలోని నిర్వహిస్తున్న తానా మహాసభలకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి సినీ నటులతో, ఆహుతులతో, తానా ప్రతినిధులు, ఎన్ఆర్ఐ మిత్రులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ప్రత్యేకంగా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి తెలుగు ప్రజలు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధిలో ఎన్ఆర్ఐల పాత్ర, తెలుగు ప్రజలను కలుపుతున్న తానా సభలు వంటి అనేక అంశాల మీద తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మంత్రి, తానా ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. మీరు ముందుకు వస్తే మా పూర్తి సపోర్ట్ ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, అది కేసీఆర్ వాళ్ళ చదువు వల్ల నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మీది, మాది, అందరి మీద ఉన్నది. సరే, రాజకీయాల విశ్లేషణ ఏమైనా ఉంటే కానీ ఉన్నప్పుడు నేను రాజకీయ పార్టీలో చేరాను. ఆ రోజు నుంచి ఇప్పటికి 7 సార్లు నేను గెలిచాను. ఇంతవరకు ఓటమి అనేది లేదు. కానీ నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను. నాకు నచ్చిన ఇద్దరు నేను ఎప్పటికీ చెప్తా ఉన్నాను. ఒక ఎన్టీ రామారావు గారు, రెండోది కేసీఆర్ గారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు పేదల కోసం 2 రూపాయల కిలో బియ్యం పెట్టి పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు ఫస్ట్. కానీ ఇలా సమర్థవంత కోసం, రైతుల కోసం పనిచేసే వాళ్ళు కేసీఆర్ గారు. నేను ఒక పంచాయతీ మినిస్టర్ మీకు చెప్తున్నాం. అంతకుముందు గ్రామాల పరిస్థితి ఘోరంగా ఉండేది. ఈ గ్రామాల అందరు పల్లెటూరు తాగేందుకు నీళ్లు దొరకకపోయేది, కరెంటు లేకపోయేది, పరిశుభ్రంగా లేకపోయేది. ఆ విలేజ్ అద్భుతమైన పరిస్థితి ఉండేది. మా ఉదాహరణకు నా కొడుకు, నా బిడ్డే అమెరికాలో ఉండి వస్తే, హైదరాబాద్కి వస్తే మా ఊరికి రమ్మంటే రాను నాన్న, ఊరంతా వాసన వస్తుంది, ఎందుకు నాన్న, నీళ్ళు దొరికాయి, కరెంట్ దొరకదు. ఇవాళ మా మనవరాలు వద్దనుకుంటేనే వచ్చి విలేజ్ లో ఉంటే 10 రోజులు ఉండిపోయే పరిస్థితి వచ్చింది. కరెంట్ వచ్చింది, వాటర్ ఫుల్ ఉంది. కాళేశ్వరం దేవాలయం చేయబట్టి, ప్రాజెక్ట్ చేయబట్టి ప్రతి ఊళ్ళో చెల్ల నీళ్ళు ఉంది. ఎంత డెవలప్మెంట్ ఏంటంటే నేను గర్వపడుతున్నా పంచాయతీ మినిస్టర్. నాకు ఎన్ని వచ్చినాయంటే ఒక 40 అవార్డులు వచ్చినాయి. బెస్ట్ మంత్రి నేను తెచ్చుకున్నాను పంచాయతీ మినిస్టర్. మా నాయన ఒక 40 ఏళ్ళు సర్పంచ్ చేశాడు. ఆ అవస్థ నాకు తెలుసు. అంటే ఎట్లా గ్రామాలు బాగుపడ్డాయి విశ్లేషణ చేసుకోవాలి. నేను ఒక రైతు బిడ్డగా చెప్తున్నాను. ఒక 10 ఏళ్ల కింద నేను 10 బోర్లు వేసిన ఒక భూమిలో మా నాయన వదిలిపెట్టిన 30 ఎకరాల భూమి, పల్లె బోర్లు, బావి తవ్వినాం.
పల్లె. ఇక బడదలు వదుకున్నాం. కేసీఆర్ గారు వచ్చినాక కాళేశ్వరం నీళ్ళు వచ్చిన తర్వాత ఊళ్ళన్నీ పోతానే బావుల నీళ్లు ఉన్నాయి. 24 గంటలు కరెంట్ లేక వచ్చే పరిస్థితి లేదు. ఇదివరకు ఏం చేసేది, ఎవరికైనా పెళ్లి చేయాలి అమ్మాయి కంటే ఆ తండ్రి దగ్గరికి పోయి నీ కొడుకు ఏం చేస్తాడు, నా కొడుకు వ్యవసాయం ఉన్నది, ఒక 10 ఎకరాలు ఉన్నది అంటే 10 ఎకరాల దగ్గర మాట్లాడుకుంటే నేను వస్తాను ఒక 10 ఏళ్ళ కింద. ఇప్పుడేమంటున్నారు, అప్పుడేమనేది నీ కొడుకు మోరీలు గడిగేటోడైనా పనులకు పిల్లలు ఇస్తామనేది. అమెరికా పోయినట్టే సంతోషంగా ఇచ్చేది. ఈ రోజు ఎట్లా అంటుందంటే ఇప్పుడు నౌకర్ అడుగుతలేదు, చదువుతుంది, భూమి ఎత్తున్నది, అది రోడ్ సైడ్ ఉన్నదా లోపడుకున్నదా అంటే భూమి రేటు ఒక్కొక్కటి 50 లక్షలు పెరిగింది. 2 లక్షల రూపాయల ఎకరం ఉన్న భూమి 50 లక్షలు. ఇలా రైతాంగం కోసం ఎన్ని తీర్ల లాభం జరిగిందో ఒకసారి విశ్లేషణ చేసుకోవాలని రిక్వెస్ట్ చేసింది. ఓన్లీ కాళేశ్వరం వాటర్ 24 అవర్స్ కరెంట్. ప్రతి చెరువు నింపిన మహానుభావుడు కేసీఆర్ గారు. దయచేసి మీరు అర్థం చేసుకోండి, నేను ఒక మంత్రిగా నేను పొగుడుతాను అంటే ఎంత విశ్లేషణ చేసుకుని ఇలా తెలంగాణ ఇలా మన చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. 20 ఆంధ్రాల భూమి రేట్లు విపరీతంగా ఉండేది. తెలంగాణ ఆంధ్రాలో 1 ఎకరం కొంటే తెలంగాణలో 50 ఎకరాలు వచ్చేది. ఇప్పుడు తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఆంధ్ర 50 ఎకరాల భూమి వచ్చే పరిస్థితి వచ్చిందంటే ఒకసారి అందరం ఆలోచించాలి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం వద్ద వంట నూనె ట్యాంకర్ నుంచి అక్రమంగా నూనె దొంగిలిస్తున్న ముఠాను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పోలీసుల దాడిలో 1040 లీటర్ల వివిధ రకాల మంచి నూనె, 20 లీటర్ల రసాయనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ దందా నిర్వహిస్తున్న ప్రధాన నిందితులు చౌటుప్పల్కి చెందిన లింగస్వామి, సునీల్ పరారైనట్లు పోలీసులు తెలిపారు. తనతో సన్నిహితంగా ఉంటున్న మహిళ పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో ఓ వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో చోటు చేసుకుంది. ఐతవరానికి చెందిన ఓ మహిళకు 8 ఏళ్ల క్రితం వివాహం కాగా 10 నెలల క్రితం భర్త మృతి చెందాడు. నెల్లూరు జిల్లా రాజేంద్రనగర్ కుక్కలగుంటకు చెందిన ఆటో డ్రైవర్ రామ్ సింగారం మణిసింగ్తో పరిచయం ఏర్పడింది. అప్పటికే అతనికి వివాహమై 2 పిల్లలున్నారు. అప్పుడప్పుడు నెల్లూరు నుంచి వచ్చి వెళ్తుండేవాడు. ఇటీవల మణిసింగ్కు టీబీ రావడంతో ఆమె దూరం పెట్టింది. వివాహం చేసుకుందామని కోరినా నిరాకరించింది. ఈ క్రమంలో యాసిడ్ బాటిల్తో ఐతవరం వచ్చిన నిందితుడు ఆమె ఇంట్లోనే నిద్రపోయాడు. ఆమె ఇంట్లోకి వెళ్లేటప్పుడు వెనుక నుంచి యాసిడ్ పోశాడు. బాధితురాలతో పాటు 6 ఏళ్ల కుమారుడు, అక్క కుమార్తె పైన యాసిడ్ పడడంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితురాల్ని నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు, అక్కడి నుంచి గొల్లపూడిలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. ఆమెకు 20% కాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. నందిగామ ఏసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ బాధితురాల్ని పరామర్శించారు. సంబంధించినటువంటి విషయాల్లో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం పూర్తిగా చురుకుగా వ్యవహరించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే అరెస్టులతో పాటుగా వారం రోజుల్లో ఛార్జ్షీట్లు పెట్టడం, అదేవిధంగా దాదాపు 2 నెలలు 3 నెలల లోపు విచారణ పూర్తి శిక్షలు పడడం అనేటటువంటి కూడా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి నేరాలకి తగినట్లుగానే అంత కఠినమైనటువంటి శిక్షలు వెంటనే పడాలి అనేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. బాధిత కుటుంబాలకి అండగా ఉండడంలో ప్రతి కేసులో కూడా బాధిత కుటుంబాలకు సంబంధించినటువంటి ఎటువంటి అలసత్వం లేకుండా సహాయం అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి అందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తుల పట్ల, పరిచయాల పట్ల, స్నేహాల పట్ల, సంబంధాల పట్ల అప్రమత్తత అనేటటువంటిది మహిళలకు అవసరము అని మరొకసారి గుర్తు చేస్తున్నాం. లేదు, చెప్పిన దాని ప్రకారం ఇంతకుముందు ఏమీ కేసులు లేవు. కానీ చాలా ప్లాన్డ్గా వీళ్ళపైన యాసిడ్ అటాక్ చేయాలి అనేటువంటి
బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. శ్రీకాళహస్తి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీకొన్న ఘటనలో 6 మృతి చెందారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని మిట్టకండ్రిగ వద్ద కారు, లారీ ఢీకొనడంతో 6 మృతి చెందారు. వారిలో 4 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. తిరుమల దైవ దర్శనం చేసుకుని విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటన స్థలంలో మృతదేహాలు, క్షతగాత్రులతో ఆ ప్రాంతం అంతా రక్తసిక్తంగా మారింది. మృతులు విజయవాడ వాసులుగా గుర్తించారు. హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాలికా బజార్లోని ఓ బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి షాప్ మొత్తానికి విస్తరించడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 3 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఓ ఆయుర్వేదిక్ దుకాణం నుంచి మంటలు వ్యాపించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాలలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపింది. రుద్రవరంలో ఆత్మహత్యకు లింగమయ్య పాల్పడగా ఆళ్లగడ్డలో ఉరేసుకుని రెహానా ఆత్మహత్యకు పాల్పడింది. ఆళ్లగడ్డలో డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్న లింగమయ్య, రెహానా ఇద్దరు ప్రేమలో ఉన్నట్లుగా సమాచారం. ఇక దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఇంటి బయట ఆడుకుంటూ ఉన్న బాలుడి మెడలో చైన్ బ్లేడ్తో కోసి దొంగిలించి పరారు కాబోతున్న వ్యక్తిని స్థానిక యువకులు పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సూర్య దేవాలయం కోడిగుట్ట వద్ద చోటు చేసుకుంది. ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడు ఒంటరిగా ఉన్నాడని గమనించి మెడలో ఉన్న చైన్ దొంగిలించబోయి స్థానికులకు పట్టుబడ్డారు ఇద్దరు దొంగలు. అయితే ఇద్దరిలో ఒక మైనర్ బాలుడు కూడా ఉండటం గమనార్హం. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి పోడూరు మండలం జిన్నూరుకు చెందిన మీసాల సాయిగా గుర్తించారు. అలాగే సహకరించిన బాలుడు ఎల్లమిల్లి సత్యప్రసాద్ గా గుర్తించారు. దొంగతనానికి పాల్పడుతున్నట్లుగా స్థానికంగా చూసిన యువకులు ఇద్దరిని పట్టుకుని పాలకొల్లు పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఏం చేసు దీని చైన్ ఉంటుందండి. అదే లింక్ దేవాలయం ఎదుటి బ్యాండ్ మేళం తాతబ్బాయి అబ్బాయినండి. నేను రోజు పొద్దున్నే ఒక గంట మా మనవన్న సైకిల్ తొక్కింతానండి వాకింగ్కి. ఇవాళ తొక్కింత నీరసంగా ఉందని ఒక అరి మీద కూర్చుంటండి. ఈ కుర్రోడు ఒక చిన్న కుర్రోడు వేసుకుని 2 సార్లు 3 సార్లు అటు ఇటు తిరిగండి. నేనేమో సూర్య దేవాలయం దగ్గర ఉన్నానండి. కొద్దిగా కోకిల అని పిండి అమ్ముతుందండి మా ఈదిలోని. నేనేమో గుడి దగ్గర ఉన్నానండి. ఆ ఈదిలో మా అమ్మ మీద ఆఫ్ చేసండి. మెడలో ఉన్న గొలుసు బ్లేడ్ చూపించి నువ్వు అరిచేవా గొంతు కోసేస్తానని గొలుసు లాక్కొని వెళ్ళిపోయారండి. ఈ గొలుసు లాక్కొని వెళ్ళే లోపల నేను చూసుకుంటూ పరిగెట్టుకుని వెళ్ళి కేకలేసే లోపల బండి మీద చాలా స్పీడ్గా వెళ్ళిపోయాయండి. ఒక 10 నిమిషాల్లో మళ్ళీ బట్టలు మార్చుకుని మళ్ళీ వస్తే కేకేస్తుంటే ఆగకుండా మా అబ్బాయిని వాళ్ళ ఫ్రెండ్ కూడా గుద్దేసి వెళ్ళిపోయాడండి. మెయిన్ రోడ్డు మన మాతి స్వీట్ హోమ్ దగ్గర పల్లకొట్టు సెంటర్లో దొరికాడండి. బెల్ల ఇచ్చాడండి. గొలుసు ఏదంటే గొలుసు లేదు అంటున్నాడండి. అది కోడిగట్టు సూర్యదేవాలయం ఇదిలో. వైసీపీ పాలనపై ప్రజలు విసిగెత్తిపోయారని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అరాచకాల పాలనను అంతమొందించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమవుతున్నారని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవినేని ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల ఆస్తులు ఎలా కూల్చాలని ఆలోచిస్తుంది తప్ప ప్రజలకు ఏం చేయాలో ఆలోచించడం లేదని మండిపడ్డారు. టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోతో వైసీపీ పతనం ప్రారంభమైందని అన్నారు. పరిపాలనలో రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్ అయింది, గంజాయి ఆంధ్రప్రదేశ్ అయింది. ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా కోపంగా ఉన్నారు, కష్టంగా ఉన్నారు, బాధగా ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. కాబట్టి ఇవాళ ఈ భవిష్యత్తు గ్యారంటీ చైతన్య రథయాత్ర ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం తీసుకొస్తుంది. మహిళలకి ఎన్టీఆర్ జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, 18,000 తల్లికి వందనం, 15,000 ఆడబిడ్డకి నిధి, అట్లాగే యువతకి 3,000, సంవత్సరానికి 36,000, 20 లక్షల ఉద్యోగాలు, బీసీలకి బలమైన చట్టం, ఇంటింటికి మంచినీటి కుళాయి, అదేవిధంగా పేదవాళ్ళని పెద్దవాళ్ళు చేయాలి. ఈ కార్యక్రమాలన్నీ కూడా అన్నదాతకే సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు మహానాడు సందర్భంగా, ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా చేసిన ఈ ఎన్నికల మేనిఫెస్టో ప్రజల్లో బలంగా వెళ్తుంది. రేపు విజయదశమికి దసరాకి ఇవ్వబోయే ఎన్నికల మేనిఫెస్టోతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుకాణం కట్టేయటం ఖాయం. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమెరికాలో తాను మహాసభలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తమైందని వెల్లడి. చౌటుప్పల్ మండలంలో మంచి నూనె కల్తీ మాఫియా గుట్టు రట్టు. 2 నిందితుల అరెస్ట్, మరో 2 పరారీ. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో దారుణం, మహిళపై యాసిడ్ దాడి.
శ్రీకాళహస్తి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, కారు లారీ ఢీ 6 మృతి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.